was a child in the Illinois woods, in a small brown house down a gravel road. No TV, no phone, no, just my brother and me, magic all around. Well, it used to come so easy, dancing in the shaded yard, when I knew the recipe for the potion jar. City speed, and now I am grown. Gotta tune in, reaching down through the floorboard. The TV and the phone make it harder to hear magic all around. Now it doesn't come so easy, but it might if I try hard to remember the recipe for the potion హే స్వీటీ, ఈ రైడ్కి చాలా థ్యాంక్స్. నువ్వేదో బాధపడుతూ బయటికి వెళ్దాం అన్నావు. అప్పుడే అర్థమైంది బేబీ సిట్టింగ్ అని. మనందరికీ ఎవరో ఒకరు కావాలి. అది మనుషులే చేయాలని లేదు. నువ్వు ఒక కారు కొనుక్కో. నీకు మీ నాన్నగారు ఉన్నారు, సో అన్ని ఖర్చు పెట్టి కొని పెడతారు. కొంచెం నోరు మూసుకుంటావా? అవును, ఎవరది? నా బేబీ బ్రదర్. ఇంట్లో ఊరికే కూర్చుని అసలు మొహం తెలియని వాళ్ళతో సైబర్ చాట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ గురించి అసలు ఏమీ వీడికి తెలీదు. సాటర్డే నైటే నేను కనిపెట్టాను. అయితే నువ్వు తనతో మాట్లాడి తీరాలి. లాస్ట్ టైం మనం ఎప్పుడు ఇలా మీట్ అయ్యాం? నాకంతకు తెలీదు, కానీ బేబీ సిట్టింగ్ అంటే నాకు ఇంట్రెస్టే లేదు. నాకంతకు నచ్చదు కూడా. మా నాన్న కూడా ఇలాగే చేయమని చెప్పేవారు. ఈ పని దొరికితే నేను బాగా చేస్తాను. ఏమో పో. కానీ నేను ఒకటి చెప్పనా, ఈ గ్యాస్ కి సరిపడే అమౌంట్ వాళ్ళు కట్టి తీరాలి. చూద్దాం. నన్ను పిక్ చేయాలంటే నేను టెక్స్ట్ చేస్తాను, సరేనా? సరేలే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.
వచ్చావా? నేను భయపడ్డాను. సారీ, నేను భయపెట్టినందుకు. లోపలికి రా. ఆల్రెడీ టానీ బిడ్డని బెడ్లో పడుకోబెట్టింది. బాబు బెడ్లో ఉండడా? 3 నెలల చంటివాడు బెడ్లో పడుకుంటాడు, బాత్రూమ్ పోతాడు, నిద్రపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ వాడు అన్ని పనులు చేసేసాడు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. వినడానికి బాగుంది. ఓ మీరొచ్చేసారా? ఇల్లు ఈజీగానే కనిపెట్టారా? కాకపోతే చీకట్లో ఇబ్బంది పడి ఉంటారు. నా ఫ్రెండే నన్ను డ్రాప్ చేసింది. చాలా సంతోషం. పనైన తర్వాత వెళ్ళాలంటే ఈయన నిన్ను డ్రాప్ చేసేస్తారు. లేదు, నా ఫ్రెండ్ వస్తుంది. మంచిది. బట్ మీకు కావాలంటే నన్ను పిలవచ్చు, నేను తీసుకెళ్తాను. కేన్, మీరేం చేస్తారు? డిన్నరు తర్వాత లేట్ నైట్ మూవీ. అదే ఈ వారం మా ప్లాను. హ్యాపీ యానివర్సరీ. మేము ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాం. సరే అయితే వెళ్ళొచ్చుగా. లేదు, మీరే మా బేబీని చూసుకోబోయే ఫస్ట్ బేబీ సీటా. బాబు నిద్రపోయాక లేవడు. ఒకవేళ లేచాడంటే మాత్రం ఖచ్చితంగా లేస్తుంది. ముంద డైపర్ని మార్చాలి. టీవీ దగ్గర ఉంది చూడండి. తర్వాత బాటిల్ ఏమో ఫ్రిడ్జ్ లో ఉంది. బాబుకు వైట్ నాయిస్ మిషన్ అంటే చాలా ఇష్టం. కావాలంటే అది కూడా తీసుకోండి. తర్వాత మానిటర్ ఏమో ఈ ట్యాబ్ లో ఉంది. ఇక మనం బయలుదేరదామని. తర్వాత చికెన్ ఏమో ఫ్రిడ్జ్ లో ఉంది. మీకు ఆకలేసిందంటే దాన్ని తీసుకొని వండి తినేయొచ్చు. తర్వాత స్నాక్స్ కూడా తీసించాను, అది నువ్వు కూడా ఇంకా తినేయండి. చెప్పలేదంటే అది బాత్రూమ్ వర్క్ గురించి మాత్రమే. ఓకే, నాకు అర్థమవుతుంది. కాస్త ఎక్కువ మాట్లాడేశాను. నేను ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేసి రానా? ఇప్పటికే లేట్ ఒక్క అయింది. నిమిషం. ఓకే, అలా అయితే సరే. మూవీ లేట్ నైట్ కాబట్టి సెల్ ఫోన్స్ని ఆఫ్ చేసేస్తాం. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే మీరు అడిగి తెలుసుకోవచ్చు. అడగండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేసి వస్తాను. ఓకే.
హలో, ఏ బేబీ, నాకు కొంచెం బోర్ కొడుతుంది, కొంచెం నాతో మాట్లాడొచ్చు కదా. నాకిప్పుడు ఎంత భయవేసిందో తెలుసా? ఒక చెడు కళ్ళు వచ్చింది. పని చేయడానికే కదా వెళ్ళావు, అక్కడెందుకు నిద్రపోతున్నావు? సరే అది వదులు, నువ్వేం చేస్తున్నావు? సాటర్డే, సో ఫంక్షన్ ఇంత జంక్షన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఓ, జాలీగా ఉన్నావా? ఏం లేదు, బిడ్డను చూసుకునే కన్నా ఇది ఎంతో ఎంజాయ్ గా ఉంటుంది. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. సారీ, కాల్ కట్ చేసినందుకు. ఆ జేకే ఉన్నాడే సరైన మెంటల్. సరే ఏమైందో చెప్పు. నేను సారీ చెప్పాను కదా. ఏదో పిక్చర్ సెండ్ చేసావుగా, అదేంటో చెప్పు. ఏం పిక్చర్? హే, నువ్వేగా ఏదో పిక్చర్ పంపించావు. అదే ఏంటని అడుగుతున్నాను కదా. అదే ఆ భయంకరమైన పిక్చర్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏమైంది నీకు? నేను నిజమే చెప్తున్నాను, నీకేం పంపించలేదు. చూడు, ఊరికే ఆడుకోకో. నువ్వేదో కంగారుగా ఉన్నట్టున్నావు, నేను రానా? వద్దు. లేదు, కావాలంటే వస్తానులే. వద్దన్నానా? లేదు, నేను వస్తాను. వద్దు, ఫోన్ పెట్టు.
ఓ గాడ్. సర్ప్రైజ్! ఇందులో అసలు బీరే లేదు. బియర్ లేదా? ఏమో తెలీదు. ఫ్రిడ్జ్లో అసలు బీర్లు లేవని చెప్తున్నాను. కాస్త అరవకుండా ఉంటారా ప్లీజ్? బాబు నిద్రపోతున్నాడు. రిలాక్స్. ఈ హాల్ చాలా పెద్దది, బేబీకి మన శబ్దం వినపడదులే. లేచితే మళ్ళీ పడుకోవటం చాలా ఓ కష్టం. సారీ, నాకు బేబీలు చూసుకోవడం చేత కాదు, కండ మాత్రమే తెలుసు. నోరు మూసుకోరా. అవును, నువ్వు సరైన మగాడివేలే. అవును, నీ బిడ్డ ఏడిస్తే నువ్వేం చేస్తావు? నాకు ఏడుస్తున్న పాపను చూస్తే నచ్చదు. పేపర్ స్ప్రేని వాళ్ళ మొహాన్ని కొడతాను. హే, పాప నిద్రలేస్తే ఎలా నిద్రపుచ్చాలని మన అందరికీ తెలుసు, సరేనా? ఓ, వదిలితే ఫాదర్ ఆఫ్ ఇయర్ అడిగేటట్లున్నావు. అదే మరి నాజే. గైస్ వచ్చినందుకు థ్యాంక్స్, కానీ ఇక్కడ ఉండకూడదు, అర్థమైందా? వాళ్ళొస్తే ఖచ్చితంగా కోప్పడతారు. ఎవరికేం సమస్య? కాస్త నర్వస్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. వాడు ఎంత చామింగ్గా ఉన్నా వాడు ఊర్త పిరికోడు. నేను కూడా చామింగ్ గానే ఉన్నాను. నా గురించి చెప్పు. నోరు మూసుకో. నీకు నేనంటే ఇష్టమే కదా. నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు కంగారుగా ఉన్నావు, అందుకే వచ్చాం. నువ్వు ఆ ఫోటో పంపటం వల్లే నేను భయపడ్డాను. నేను నీకేం పంపించలేదు. నేను చూశాను, అబద్ధం చెప్పకు. నువ్వే సెండ్ చేశావు. నీ ఫోన్ నుండి ఇంకెవరు పంపిస్తారు? నువ్వే కనిపెట్టాలి. లేదు, నా ఫోన్ ఎవరికి ఇవ్వలేదు, నేనేం పంపించలేదు. సరే, అదేంటి? మ్యాటర్స్ ఇన్వానా? నోరు మోస్తావా? నేనెందుకు నోరు మూసుకోవాలి? అది చాలా దారుణమైన పిక్చర్. నేను సెండ్ చేయలేదు. అయితే ఎవరు సెండ్ చేశారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవారు ఎవరైనా చేస్తుంటారు. తన ఫోన్ నాకెలాగే వచ్చుంటుంది. ఆ సమయం నేను నా బ్రదరు హాకీ ఆడుకుంటున్నాం. హాకీ ఆడుకుంటున్నామని చెప్పొద్దు, వీడియో గేమ్ ఆడుతున్నామని చెప్పు. నిన్ను చూస్తేనే అసలు సర్ప్రైజింగ్గా ఉంది. నీలా అందరూ మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా ఏంటి? ఓవర్గా మాట్లాడుతున్నాడు. నువ్విలా మాట్లాడతావు అనుకోలేదు. నాకు తెలుసు. ఒకసారి నీ ఫేస్బుక్ మెమరీ మూమెంట్స్ ని చూడు, నీకంత సీన్ లేదులే. యా, నాకు తెలుసు. నన్నెందుకని ఇష్టపడుతున్నావు? గాయస్ చూడండి, చెప్పేది వినండి. ఇక మీరందరూ ప్లీజ్ వెళ్ళండి, బాస్ కోపడతారు. వారు నిన్ను చూసుకోమని కదా చెప్పారు, మేమిక్కడుంటే ఏంటి? కూల్. తర్వాత మీ ఇష్టం. మంచిది. ఆ, సరే, బీర్ ఎక్కడ ఉందో చెప్తావా? ఇక్కడ బీర్ తాగకూడదు. చూడు, నువ్వేం పెద్ద హీరోవి కావు. ఇక్కడ చంటి బిడ్డను చూసుకోవడానికి వచ్చావు. మూవీ చూద్దామా? నీ అందాన్ని నేను ఆరాధిస్తున్నాను. అందరూ నిన్ను చిరాగ్గానే చూస్తారు, కానీ నువ్వేంటి, నీ సత్తా ఏంటని నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఎగురుతున్నప్పుడు చూడ్డానికి చాలా చిన్నగా కనబడ్డా అందంగానే ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావో నువ్వే చూడు. ఇప్పుడు ఎందుకు ఈ మూవీ చూస్తున్నారు మీరు? ఎందుకంటే ఇది క్లాసిక్. క్లాసికల్ కుప్పని చెప్పు. నువ్వు దీనికన్నా బెస్ట్గా ఏం చూపించినా అది దీనికన్నా వర్స్గానే ఉంటుంది. చాలా దరిద్రంగా ఉంటుంది. ఇది మన ఇద్దరం ఒంటరిగా చూస్తామని అనుకున్నాను. కానీ మనం మీట్ అయినప్పుడల్లా దానికన్నా ముఖ్యమైనది చేసాం. ఎప్పుడు చూసినా పనికిరాందే మాట్లాడతావు. కరెక్ట్ అయిన విషయాన్ని చెప్తే నా మీద తప్పు చెప్తావు, అంతేగా? పిచ్చిగా ఉంటాకి మీరిద్దరే ఎగ్జాంపుల్. హా ప్లీజ్ స్మోక్ చేయొద్దు. హా తప్పేముంది? వద్దు. ఫైన్, నేను బయటికెళ్ళి కలుస్తాను. అది నీ ఇష్టం. మూవీని పాస్లో ఉంచనా? అవునవును, ఈ మూవీలో ఒక్క నిమిషం మిస్ అయినా నేను చాలా బాధపడతాను. వీళ్ళకంతా నైబర్ మీద ప్రేమే లేదా? పక్కన ఇన్ని ఇల్లులు ఉండా కూడా మన చోటు చాలా ఏకాంతంగా అనిపిస్తోంది. ఇలాంటి ప్లేస్లో ఉంటే నేను విసిగెత్తిపోతాను. కాస్త డేంజర్ అనుకుంటున్నా. ఆహా, చూడు, ఒక పాత్ ఉంది, అది హైకింగ్కి చాలా బాగుంటుంది కదా. నువ్వేమంటావు?
బాగుంది. నువ్వు దాన్ని చూసావా? ఎక్కడా? ఆ చెట్టు కింద. ఏంటి గార్జెస్గా ఉంది? చెప్పానుగా, ఆ చెట్టు ముందుగా. ఏంటి? అక్కడ ఏదో చూశాను. నాకైతే కనిపించలేదు. అవును, చెప్పేది కరెక్టే, కానీ నేను చూడలేదు. సరే పద, వారిద్దరు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయేలా ఉన్నారు, మనం వెళ్దాం. సరే. మిడ్ నైట్. నిజంగా ఈ సమయం త్వరగా పూర్తవుతే బాగుంటుంది, కానీ ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. వెయిట్ ఇది చాలా మంచిది చూడు. నువ్వు అది విన్నావా? యా, అది చాలా బెస్ట్గా ఉంటుంది. ఏం చేస్తున్నావు? కెమెరా త్వరగా తీ. వాళ్ళు ఆ పక్షిని ఫోటో తీయాలనుకున్నారు, కానీ ఆ పక్షి ఎగిరి వెళ్ళిపోయింది. చూడు చూడు చూడు. నువ్వు నోరు మూస్తావా లేదా? అసలు ఇప్పుడు నీ సమస్య ఈ ఏంటి? మూవీ నువ్వు మాత్రమే చూస్తున్నావు. మూవీ చూడొచ్చు కదా, ఎందుకు వాగుతూ ఉన్నావు? దానికి ఇది చాలా మంచి మూవీ. యాక్చువల్గా అందరూ దీన్ని చూడాలి. ఇది థియేటర్లో చూసుండాలి. ఇది ఎంతో అనోయింగ్గా ఉంది. ఇప్పుడు చెప్పు. థియేటర్లో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడకూడదు. మాట్లాడితే పక్కన వాళ్ళు అరుస్తారు. హే బేబీ బ్రదర్. బేబీ సిట్టింగ్ ఎలా ఉంది? బానే ఉంది. నన్ను చెక్ చేయడానికి నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇది కంప్యూటర్ యుగం, వాళ్ళు చేసేది నేను ఇక్కడి నుంచే చేయగలను. సరే, ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు, బామ్మ తాత నువ్వు థ్యాంక్స్ గివింగ్కి వస్తావా లేదా అడగమన్నారు. రానన్నానుగా. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు నీకు అర్థమవుతుందా? మెమోరియల్ సర్వీస్ కోసం నేను రమ్మంటున్నారు. నో, వాళ్ళు చాలా కాలంగా పిలుస్తున్నారని. నా వల్ల కుదరదు. అంతా చీకటిగా ఉంది, నువ్వు సరిగా కనపడడం లేదు. ఇక్కడ సినిమా చూస్తున్నారు. అలాగా, సరే క్యాలీకి ఫోన్ ఇవ్వా. హాయ్ డార్లింగ్, మళ్ళీ మనం ఎప్పుడు కలవబోతున్నావు? నాకు తెలీదు. ఇలా నన్ను అవాయిడ్ చేసి హర్ట్ చేయకో, ఎందుకని నీ మీద నాకు గ్రేస్ ఉంది. తను వాళ్ళ బ్రదర్. ఎలా ఉన్నావు బ్రో? ఫైన్. నీ వర్చువల్ లైఫ్లో సంతోషంగా ఉన్నావా? నువ్వు ఒకరిని మర్చిపోయావు. ఓ, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేదు, నువ్వు నన్ను ఒకరికి పరిచయం చేయడం మర్చిపోయావు. ఎవరి గురించి చెప్తున్నావు? అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా. ఎక్కడుంది? నీ వెనకాల ఒక అమ్మాయి ఉంది చూడు, అమ్మాయి. ఇది ఆడే సమయం కాదు. నేనేం తమాషాలు చేయడం లేదు. ఇక్కడ ఎవరూ లేరు. నిజంగా నేను చూశాను. ఫోన్ ని పెట్టు రే. నీకెందుకు ఇంత కోపం వస్తుంది? నేను నిజంగానే గుడ్ చూశాను. బై రే. మీరందరూ నా గుడ్ టైం ని పాడు చేస్తున్నారా? ఓ మై గాడ్. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏమైంది? నాకు తెలీదు. ఇక్కడంతా ఏదో తప్పు అనిపిస్తుంది. తప్పుగానా? అంటే నాకు తెలీదు.
కానీ నేను ఏదో ఒకటి చూశాను. నువ్వేం చూసావు? నీ ఫ్రెండ్ సరైన కామెడీ పీస్ అనుకుంటాను. తనేదో టెన్షన్లో ఉంది. నువ్వు అనవసరంగా అలా మాట్లాడు. తానే తన జీవితాన్ని నాశనం చేసుకుంది. తన రూమ్మేట్ కూడా అంత మంచోడు కాదు. ఇలా చూడు, వాళ్ళమ్మ ఎలా చనిపోయారని నేను నీకు ముందే చెప్పాను. తనని అలా వదిలేయండి. ఇక్కడ అందరూ చేస్తున్నారు, ఏదో తను మాత్రం ఏంటి? అవును, నువ్వు ఈ విధంగా మాట్లాడినప్పుడు నాకు చాలా కోపంగా ఉంటుంది. నేను చూడడానికే నాకు ఇష్టం ఉండదు. ఏయ్, నేను ఇలాగే, దానికి ఏం చేయగలను చెప్పు? నువ్వే కాస్త ఆలోచించుడు. ఏం ఆలోచించాలి? ఏంటి ఆలోచించడమ్మా? తనే దరిద్రమైన మూడ్లో ఉంటే అసలు మనం ఏం చేయగలం? ఇదేమి ఫన్ కాదు. తను బానే ఉంది. యా ఫైన్. తను నిదర్శనాన్ని వదిలేసి ఊహాలోకంలో బతుకుతోంది. నిజం చెప్పాలంటే నువ్వే రియాలిటీలో లేకుండా బ్రతుకుతున్నావు తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్యాక్ట్ ఇంకా రియాలిటీని మిస్ చేసుకుంటూ బ్రతుకుతున్నావు. నీతో ఉన్నవారు నేను వదిలేసి వెళ్ళినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకప్పుడు అర్థమవుతుంది తెలుసా? మనం దాన్ని తీయకుండా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. నేను ఈ చోట్లో చూశాను. ఎవరో నించోనున్నారు. హనీ, అలా ఏం జరుగుండదు. నువ్వు కూడా నమ్మటం లేదా? ఇలా చూడు, నేను నమ్మట్లేదు అనట్లేదు. నువ్వేం ఫస్ట్ టైం ఇలా చెప్పలేదు కదా. పిక్చర్ గురించి చెప్తున్నావా? పిక్చర్ నేను పంపలేదు. నువ్వే దాన్ని పంపావు. అవును, నేను పంపలేదు. అర్థం లేకుండా చెప్పకు. నీకు తెలుస్తోందా? ఇంకో క్షణం ఏం జరిగిందో అని చూస్తాకే కదా మీరు ఇలా వచ్చారు. చూడు, నిన్ను పిచ్చిదానిలాగా ఎవరూ చూడట్లేదు. కానీ నువ్వింతకు ముందులాగా మారాలి. మెడిసిన్ వాడితే మంచిది. చాలా రోజులుగా నువ్వు తినకుండా ఉన్నావు. నేను అందుకని అలా చెప్పలేదు. నా దగ్గర ఏ సమస్య లేదు. ఎవరైనా సరే స్ట్రెస్ ఉంటేనే ఇలా మారతారు. కావాలంటే మీ బ్రదర్ని చూడు. దేనికి స్ట్రెస్కి అసలు ఏ సంబంధం లేదు. కానీ ఇలా చూడు, ఖచ్చితంగా ఈ ఇంట్లో అసలు ఏదో ఒకటి ఉంది. కాస్త ఊరికే ఉంటావా? వాళ్ళు ఏ టైంలో నిన్న తిరిగి వాళ్ళు రావచ్చు. వస్తే రా నువ్వు. కానీ నువ్వు చెప్పేది వినడానికి బానే ఉంది. వాళ్ళు వచ్చేలోపు షర్ట్ను విప్పేయి. ఇక చాలు, ఇక ఆపేస్తావా? ఇంతకు మించి నేనే చేస్తాను. ఏమైంది? ఏమైంది? ఎందుకని ఎందుకు అనవసరంగా అరుస్తారు? అరుస్తున్నావు? అసలు ఏం జరిగింది ఇక్కడ? తను నిన్ను కొట్టాడా? ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ మూర్ఖులైపోయారు. అదే ఇక్కడ జరిగింది. ఏవైందో చెప్పు. అందరినీ బయటికి తరిమేస్తారు. నోరు మూసుకొనుండు. చెప్పు. వాడు నిన్ను కొట్టాడా? ఎందుకని మీరు మళ్ళీ మళ్ళీ అలాగే అడుగుతున్నారు? నేను అలా కొట్టేవాడిని కాను. ఎవరూ అరవకండి. జమీ, నువ్వు కాస్త నోరు మూసుకో. నన్నే నోరు మూసుకోమంటున్నావా? ఈ తప్పంతా నీదే. ఇలా చూడు, ఏం జరిగిందో చెప్పు. నువ్వేం చూసావు రేని? ఏంటి? నువ్వు మానిటర్లో ఏం చూసావు? అదే బయట. బయట ఏం చూసావు? ఏంటి బయటకా? ఏం లేదే, నేనేం చూడలేదు. అబద్ధం చెప్పొద్దు రేని. ఏం చూడలేదు. నేను చెప్పేదంత నిజం. ఇంతకు ముందే కదా నువ్వు అది చూసాను ఇది చూసానన్నావు. ఇప్పుడు అడిగితే ఏం చూడలేదంటున్నావు ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుంది? మేము కాస్త అటు ఇటు ఉంటే అసలు ఏమంటున్నారు మీరు? కాసేపు రిలాక్స్ గా ఉంటావా? ఇదేం చర్చ్ కాదు, ఇది జస్ట్ లివింగ్ రూమ్ అంతే. నువ్వు అసలు మగాడివేనా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నేను ఎందుకని మొగాడుగా ఉండాలి? అనవసరంగా నన్ను కంప్లైంట్ చేయకు. అవును, తనెంతో మంచిది. నోరు మోయ్. నేను తను కిస్ చేసుకున్నాం. సడన్ గా తను దేన్ని చూసి అరిచింది అంతే. గ్రేస్, ఏం జరిగిందో చెప్పు. నువ్వేం చూసావో చెప్పు. ఏ లేదు, అదేదో ఏ లేదు. ఈ ఇంట్లో ఏదో ఉంది. ఏం జరిగిందో చెప్పు. వినడానికి అదోలా ఉండొచ్చు, కానీ అదే నిజం. ఏంటి ఇక్కడ దయ్యం ఉందని చెప్పాలనుకుంటున్నావా? మిమ్మల్ని చూస్తేనే నాకు చిరాకవుతోంది. నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటావా? ఇక్కడ దయ్యం ఉంది.
నిజంగానే దయ్యం ఉంది. ఓరే దేవుడా, మీరేంటి ఇలా నోరు మాట్లాడుతున్నారు? మూసుకో జామీ. నువ్వు సరిగ్గా ఏం చూసావో చెప్పు. నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా అదొక అమ్మాయి, చిన్న అమ్మాయి. కానీ నేను తన ఫేస్ ని చూడలేకపోయాను. ఓరే దేవుడా, నువ్వు కొంచెం దయచేసి సైలెంట్ గా ఉండు. మీరందరూ కామెడీలు చేస్తుంటే నేను ఎలా నోరు మూసుకుని ఊరుకోగలను? నిజంగానే అది ఇక్కడ ఉంది. నన్ను భయపెట్టింది తెలుసా? నువ్వు అసలు ఫేసే చూడలేదన్నావుగా. లేదు, కానీ నేను దాన్ని ఫీల్ అయ్యాను. నిన్ను నువ్వు కాస్త చూసుకో. నీకు అసలు ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటా? ఇక్కడ ఉన్న అతి మేధావులతో కలిసి నేను దయ్యం గురించి మాట్లాడుతున్నాను. అదే నా ప్రాబ్లం. నేను ఇక్కడే ఉన్నాను. ఏ అమ్మాయినో దయ్యానో నేను చూడలేదు. అంటే నువ్వేమంటున్నావు? ఎందుకంటే ఈ ప్రపంచంలో అటువంటి విషయం ఒకటి లేదు. నేను దీన్ని ఇంకా అరిచి చెప్పాలా ఏంటి? అయితే తను అసలు ఏం చూసిందో చెప్పు జర్మీ. నేనెలా దాన్ని చెప్పగలను? తన్నే అడుక్కో. నువ్వు ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు నేను నీకు? నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడైనా నిజం చెప్పు అంటున్నాను. నువ్వు క్రిమినల్నైనా చూడగలవేమో గానీ దయ్యాల్ని చూడలేవు. నువ్వు అది మూర్ఖుడివి. నీవేనే. ఇక్కడున్న వాళ్ళందరూ మూర్ఖులు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి ఏదైనా బీర్ దొరుకుతుందా అని చూసొస్తాను. మీరేమని చేసుకోండి. హే దయ్యమా, నేను ఇప్పుడు బీర్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత పిస్ కొడతాను. కుదిరితే నన్ను వచ్చి చంపుకో చూద్దాం. బీర్ కొనడానికి వెళ్తున్నా. హే జర్మీ, పోనే వదిలే. మనం ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. ఉంటే ఏమవుతుందేంటి? ఇక్కడ నిజంగానే ఏదో ఒకటి ఉంది. కానీ ఇదంతా నేను నమ్మను. తను చెప్పేది నిజమే. ఇంతకు ముందెప్పుడు నేను ఇలాంటి దాన్ని చూడలేదు. ఏంటి? తను చెప్పేదేది నువ్వు నమ్మకో. కాస్త ఆగు. నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్పు. నేను చూసినది చాలా డేంజరస్ గా ఉండేది. ఏమంటున్నావు? ఇందులో ఏదో ఇన్వాల్వ్ అయినట్టుంది. దీన్ని చూడు. బేబీ పిక్చర్స్. సో ఇక్కడ చూడు. ఇందులో అలా ఏం తేడా తెలియలేదే. కాస్త ఆగు. అక్కడ చూడు. చూడు. ఇది బర్త్డే పార్టీ అయితే ఏంటి ఇప్పుడు? అది ఫస్ట్ బర్త్డే పార్టీ. సరే, అది ఫస్ట్ బర్త్డే పార్టీనే, నేను ఒప్పుకుంటాను. అయితే ఏంటి ఇప్పుడు? కానీ ఈ బర్త్డే పార్టీ మనం పార్టీకి వచ్చిన పాపది కాదు. ఓకే, సో కానీ మిల్లర్కి 3 years అవుతుందనుకుంటా. అండ్ ఎందుకన్నా ఏ క్లూ కావాలంటున్నావు? సరే, అయితే ఇదెందుకు మనల్ని భయపెట్టాలి? నీకు అర్థం కాలేదు. ఆ పాప చనిపోయింది. అయితే ఇంతకుముందు ఉన్న పాప చనిపోయిందంటావా? అయ్యుండొచ్చు. సరే, అయితే నేను చూసిన దానికి 1 year ఉండదు. లేదు, ఈ పాప ఫస్ట్ ఇయర్ అప్పుడు తీశారు. సో ఇది కూడా అయ్యుండొచ్చు కదా. కమ్ ఆన్. ఎందుకు అలా కుదరదని అంటున్నావు? నేనొకటి చెప్పాలి. ఆ లేడీకి ఒక 40 సంవత్సరాలు ఉంటాయి కదా. తప్పకుండా ఉంటుంది. ఆవిడ కొంచెం ముసలావిడే. ఓకే, అంటే మిడ్ 40, అంటే ఒక 5 years లో కూడా పాప ఉండొచ్చు. దానికి 5 ఏళ్ళు కూడా ఉండవు. ఫైన్, 10 years ఉంటుంది. ఒక టీనేజ్ పాప. 20 ఏళ్ళు అయితే ఒక టీనేజ్ పాప పుడుతుంది కదా. రిని, ఎందుకు ఉండకూడదు? ఒకవేళ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. దానికి ఎందుకు తప్పగా అనుకుంటావు? ఒకవేళ ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్తుండొచ్చు. ఇది కరెక్టేలే. తెలీదు. ఇప్పటి వరకు వీళ్ళు 2 సార్లు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. తర్వాతే ఇక్కడికి పిలిచారు. నువ్వెలా చెప్పగలవు? నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి కాల్ చేస్తున్నాను.
ఆ, ఆ. ఛే, మీరు దెయ్యంతో బేబీ సిట్టింగ్ చేస్తారని నేను అనుకోలేదు. నేను పాపనే చూసుకుంటున్నాను అంటున్నాను. ఇలా జరుగుతుంది అని నేను ఎదురు చూడలేదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం నాకు చాలా బాగా తెలుసు. నేను ఇంటర్నెట్లో ప్రతి శనివారం పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పే లెక్చర్స్ నేను తప్పకుండా వింటాను. కానీ ఇంతవరకు నేను చూడని గోష్ట్ని నువ్వు చూసావని చెప్తుంటే అది నాకు చాలా తక్కువతనంగా ఉంది. నేను బ్రతకడమే వృధా. చూడు, ఒకవేళ ఆ పాప చనిపోయిందంటే అది తప్పకుండా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కోర్స్ తప్పకుండా. అసలు ఈ విషయం కాన్సెప్టే అదే కదా. ఏమంటున్నావు? వెల్, ఆ పాప చనిపోయి ఉంటుందనే కదా నువ్వు అంటున్నావు. ఒకవేళ ఆ పాప చనిపోవడానికి ఏదైనా యాక్సిడెంట్, ఒక టెరిబుల్ డిసీజ్, ట్రాజడీ లాంటిది అయింటే తను ఇక్కడే ఉంటుంది. ఆ ఆత్మకి నెరవేరని కోరికలు ఏవైనా ఉంటే అవి తీరే వరకు తను ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అవును, అర్థమవుతుంది. ఏమంటున్నావు? ఏంటి? తను చెప్పేదంతా ఎందుకు నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు? ఈ విషయం గురించి వాడికి తెలుసు. వాడు పిచ్చోడు, తప్పైన హ్యాబిట్స్ అన్ని పెట్టుకున్నాడు. హలో, నువ్వు చెప్పేది నాకు వినపడుతుందని నీకు తెలుసా? ఈ విధంగా మాట్లాడుకో. ఇలా చూడు, అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. మా కాస్త బ్రేక్ ఇవ్వు. హే అవును, లాస్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు నేను ఒకటి చూశానని చెప్పాను కదా. ఇలా చూడు, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నీకు అర్థం అవుతున్నట్లేదు. నేను దేన్ని చూసానో నాకే తెలియదు. పాప చనిపోయిందా లేదా అని నాకు తెలీదు. నేను మళ్ళీ చెప్తున్నాను, తను బ్రతికుంటే తిరిగి వస్తుంది. అది మనం సులభంగా కనిపెట్టేయచ్చు. ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా నిజమా అబద్ధమా? నువ్వు ముందు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు. ఏమని చెప్పను? చనిపోయిన పాప ఇంట్లో తిరుగుతుందనా? అలా ఏం కాదు. నువ్వేం చెప్పాలంటే వాళ్ళ పాప ఇక్కడ ఉందని చెప్పు, అంతే. ఇప్పుడు నేనేం చూసానో నాకు తెలియట్లేదు. 15 నిమిషాల ముందు నువ్వు కరెక్ట్గానే మాట్లాడు. కానీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తను మాట్లాడేది విని నువ్వు మారిపోయావు, అంతేనా? సరే, ఇంతకీ అతనెక్కడా? హే, ఇక్కడ నేను ఒకటి కనిపెట్టాను. ఏంటది? చనిపోయిన వారి లిస్ట్ అంతా వెతికి చూశాను. అందులో నాకు ఒకటి దొరికింది. ఏంటో చెప్పు. తనకి ఒక పాప ఉండేది, కానీ తను 7 సంవత్సరాల క్రితమే చనిపోయింది. రోజ్ అండ్ ద లాస్కో, డాటర్ ఆఫ్ రోమ్ అండ్ టానియా బెలాస్కో. ఎవ్వరూ ఊహించినంత విధంగా తను వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్లోనే చనిపోయింది. నేను అప్పుడే చెప్పానుగా. ఇది కూడా చూడండి. ఇక్కడేదో స్పిరిట్స్ గురించి రాశారు. అలాగే క్లాస్మేట్స్, లవింగ్ కేర్ టేకర్, గ్రాండ్ పేరెంట్స్ మిస్ అవుతున్నారు, బ్లా బ్లా బ్లా. తనకి ఏజ్ ఎంత? ఒక్క నిమిషం. 9 సంవత్సరాల పాప. నాకు ముందే తెలిసింది. నువ్వు చూసిన పాపకి 9 years ఉంటుందా? నేను ముందే చెప్పాను కదా, నేను అసలు దేన్ని చూడలేదు. నన్ను అడగొద్దు. నువ్వు అనేదేంటి? అవును, ఉండొచ్చు, నాకు తెలీదు. రే, ఇక్కడ చూడు, తన ఫోటో ఉంది. తను అందంగా ఉంది. నువ్వు సరిగ్గా ఏం చూసావో చెప్పు. నాకు సరిగా కనపడలేదు. అక్కడ చీకటిగా ఉండడం వల్ల నాకు సరిగా కనపడలేదు. ఏంటి ఇదంతా? మీరు వీడియో గానీ ఫోటో గానీ తీసి తీరాలి ఇప్పుడు. చనిపోయిన పాపని మేము ఎలా పిక్చర్ చేసి పంపుతాం? తను ఎలా చనిపోయింది? లేదు, దాని గురించి ఏం లేదు ఇక్కడ. తను ఆ ఇంట్లో చనిపోయిందని మాత్రం ఉంది. ఉండు, ఇంకా కాస్త చూసి ఏమైనా దొరుకుతుందా చూద్దాం. తప్పకుండా. అక్కడేం చేస్తున్నావు? రా, ఇదా చూడు. ఏంటి ఇదంతా? గ్రేస్, ఇది ఆ అమ్మాయేనా? ఇప్పుడు కుదరదు. వాడున్నాడే, ఇంకో అమ్మాయితో ఉన్నట్టు నాకు వీడియో తీసి పంపించాడు. సరే, ఇప్పుడు ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? నేను వాడిని చంపబోతున్నాను. రే, ఒక్క నిమిషం ఆగు. దయచేసి నువ్వు చూడు రే. ఏం కావాలి? ఇది చాలా ప్రమాదమా? అలా ఉండదనే అనుకుంటున్నాను. ఏంటి ఉండదా? కానీ తనకెలా తెలుస్తుంది? చెప్పిన దాన్ని బట్టి తను గెస్ చేశాడు.
హే నేను గెస్ మాత్రమే చేయలేదు. ఏంటిది? హే ఒక్క నిమిషం, ఇంటర్నెట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతున్నారు, నేను అడిగి చూస్తాను. వాళ్ళు ఏమంటున్నారు? కాస్త ఆగు, ఇప్పుడే క్వశ్చన్ అడిగాను. ఊరికే వాగకు, నాకు చాలా భయం వేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఒక చిన్న పాప చనిపోతే అది మామూలుగా కాకుండా ఏదైనా అనుమానాస్పద మృతి అయితే ఇటువంటివి జరుగుతాయి అంటున్నారు. దానికి ఏమిటి అర్థం? అనుమానాస్పదంగా అంటే అదే వైలెన్స్, ట్రాజడీ, అలాగే ఈ లోకాన్ని ఆ లోకాన్ని కలిపే ఏదైనా విషయం కావచ్చు. అలా చనిపోయేవారంతా చాలా ప్రమాదకరం. కానీ 9 సంవత్సరాల పాపకి అలా ఏం జరుగుంటుంది? నువ్వేం బేబీ సిట్టర్గా ఉండలేదు కదా. జోకులు బాగా వేస్తున్నావు. ప్లీజ్ ఏదైనా మంచి విషయం చెప్పు, అది వదిలేసి పిచ్చిలాగా ఏదో ఒకటి వాగకు. అవును, కానీ అది ఒకే ఫ్యాక్టర్ కాదు. ఏమంటున్నావు? ఇలా చూడు, తను కోపంగా ఉంటుందా లేదా అని నన్ను అడగద్దు, చూస్తేనే తెలుస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు ఏం చేస్తే అది టెన్షన్ అవుతుంది? దీనికి ముందు సమాధానం చెప్తావా లేదా రే? ఈ విషయాలను చూస్తుంటే నాకు నీకు మీరు అక్కడ నుంచి బయటికి రావడం మంచిది అనిపిస్తుంది. నీకు ఎందుకలా అనిపిస్తుంది? ఇలా చనిపోయిన పిల్లలందరూ వాళ్ళ డెత్ యానివర్సరీ రోజు మాత్రమే కోపంగా ఉంటారని రాశారు. ఎందుకో? ఆ విషయం నాకు తెలియదు, కానీ ఆ రోజు మాత్రమే వాళ్ళకి జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చి చాలా క్రూరంగా ప్రవర్తిస్తారని అంటున్నారు. ఫిజికల్ గా ఏమైనా చేస్తారా? తను ఏమంటున్నాడు? అది అక్కడున్న వస్తువులు వేటితోనైనా మీ మీద దాడి చేసే అవకాశం ఉంది. తక్కిన రోజుల్లో అలా ప్రవర్తించదు, మిగతా రోజుల్లో చూడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. కానీ యానివర్సరీ రోజు మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తుందని చెప్పారు. సరే అదంతా ఓకే, ఈ రోజు ఆ రోజేనా? అది ఎప్పుడు చనిపోయిందో చూడు, అందులో డేట్ వేసుంటారుగా. కాస్త ఆగు, చూస్తాను. నాకెంతో ఆరాటంగా ఉంది. దొరికింది. త్వరగా చెప్పు. ఈరోజు డేట్ ఏంటి? అక్టోబర్ 7. ఇంకా కొద్ది సమయమే ఉంది. పాప ఎప్పుడు చనిపోయింది? మీకేం సమస్య లేదు, తను 3వ తేదీ చనిపోయింది. ఇంకా కొంచెం క్లోజ్గా కన్ఫర్మ్ చేయి. 100% షూర్గా చెప్తున్నావా? అబ్సల్యూట్లీ 3వ తేదీ చనిపోయిందని ఇంటర్నెట్లో 5వ తారీఖున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో నో ప్రాబ్లం, భయపడకండి. నమ్ముతున్నాను, కానీ న్యూస్ ఆర్టికల్ ఏమన్నా ఉందా చూడు. నువ్వు నాకు కన్ఫర్మ్ చేసి చెప్పాల్సిందే. ఏదైనా చూసి త్వరగా చెప్పు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి, వెళ్ళొచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాను, సరేనా? థ్యాంక్ యూ. రెనీ, దీని అర్థం ఏంటో నీకు అర్థమవుతుందా? అవన్నీ నాకు అక్కర్లేదురే, నువ్వు ముందు వెళ్ళి పని చూడు. ఓకే ఓకే, బాయ్. వాడు త్వరగా వచ్చేస్తాడు. ఇంకా నయ్యం మీరందరూ వచ్చారు. టైం 12 అయింది అనుకుంటా. ఇదంతా వింటుంటే నాకెంతో భయంగా ఉంది. జీసస్ క్రైస్ట్, నువ్వు నన్ను చాలా భయపెట్టేశావు. నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికే వచ్చాను. నీ ప్రాబ్లం ఏంటి? యా నాకు అర్థమవుతోంది, కానీ ఇప్పుడు నాకు మూడ్ లేదు. కమాన్ గ్రేస్. గ్రేస్, ఎందుకని ఇలా కొరికావు?
ఓరి దేవుడా, నీకు అసలు ఏమైంది? జర్మీ, జెమీ, జెమీ నువ్వెక్కడున్నావు? జెమీ, నువ్వు లోపలున్నావా? ఇలా చూడు, ఇది కామెడీ చేసే టైం కాదు. అంతా ఎలా ఉందని అడుగుతున్నారు. అది చెప్పావంటే వాళ్ళు టెన్షన్ అవుతారు. అదే ఏం చెప్పాలో తెలియటం లేదు. వాళ్ళతో చెప్పు, ఒక బిడ్డ నిద్రపోతుంది, ఇంకో బిడ్డ మేలుకొని ఉంది, సరేనా? అదే విధంగా టైప్ చేయి, ఓకే? ఇదేమీ ఫన్ కాదు, ఓకే? సీరియస్ అయిన విషయం. ఏం చెప్పాలో తెలియటం లేదు. ప్లీజ్ నువ్వున్నదే చెప్పు. ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతుందని చెప్పు. వాళ్ళెంతో టెన్షన్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి ఉంది కదా. చూడు, ఇది అసలు వాళ్ళ పాపే కాదంటే. నువ్వు కొంచెం సీరియస్గా ఉండు. వాళ్ళతో ఇవన్నీ చెప్పావంటే వాళ్ళు టెన్షన్ అవుతారు. ఏమైంది? ఏంటో చెప్పు.
హనీ ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, తప్పుగా జరగలేదు. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదే. లేదు, ఇక్కడేదో ఒకటి జరిగింది. ఏం ప్రాబ్లమో చెప్పు నువ్వు. ఏంటది? మా అమ్మకేమైందో నీకు చెప్పలేదు కదూ? నువ్వు కాలేజీకి వచ్చే ముందే వాళ్ళిద్దరూ చనిపోయారని నాకు తెలుసు. దాదాపు 1 year కష్టపడిన తర్వాతే చనిపోయారు. క్యాన్సరే కదా? చెప్పు. అలాగే అందరికీ చెప్తాను. కానీ అది నిజం కాదు కదా? నేను, రే, అమ్మ, నాన్న ఒక చాలా మంచి కుటుంబం. మా లైఫ్లో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఒక సమయం నాన్నకి అమ్మ మీద కోపం వచ్చింది. తర్వాత ఆయన వెళ్ళిపోయారు, మేము వచ్చేసాం. లైఫ్ పూర్తిగా మారిపోయింది, వేరేలా అయ్యాం. ఆవిడ కాపాడడానికి ఏవేవో ట్రై చేసింది. తన వల్ల ఏం కుదురుతుందో మొత్తం అంతా చూసుకుంది. తను అంతా ఒంటరిగానే చూసుకుంది. తర్వాత మేము చాలా దూరంగా వచ్చేసాం. కానీ అమ్మ ఎప్పుడు సంతోషంగా లేరు. తర్వాత స్కూల్ పూర్తయింది, కాలేజ్ పూర్తయింది, ఇక ఇప్పుడేమో జాబ్. కానీ అవి నాకన్నా చాలా కేర్ఫుల్గా ఉండేది. అన్నీ సరిగ్గా చేసేది నా కోసం, రే కోసం.
కష్టపడేది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత లాస్ట్ సమ్మర్ నేను ఒక ఉద్యోగంలో చేరాను. ఒక సీక్రెట్ ప్లేస్లో నా సమ్మర్ జాబ్ ఉండేది. ఒకరోజు పని తర్వాత మా అమ్మ వచ్చి తీసుకెళ్తానని చెప్పింది, కానీ లేట్ అయింది. సో ఆవిడ ఎక్కడుందని నేను టెక్స్ట్ చేస్తూ ఉన్నాను. మర్చిపోయారా అడిగాను. ఆవిడ ఏమైందన్నారు. ఆవిడ డ్రైవింగ్లో ఉండటం వల్ల టెక్స్ట్ చేయడానికి చాలా కష్టపడేవారు. నేను త్వరగా రా అని టెక్స్ట్ చేయడం వల్ల ఆవిడికి బాధ వేసింది. మళ్ళా టెక్స్ట్ చేయటం వల్ల ఆవిడ చాలా కంగారు పడేది. అప్పుడు హఠాత్తుగా ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉండగా ఫోన్ చూశారు. ఇక ఆ సమయం చనిపోయారు. ఇలా చూడు స్వీటీ, నా మూలన నా కంగారు వల్ల చనిపోయారు. నన్ను క్షమించమ్మా అని నేను ఎప్పుడు అడుగుతూ ఉన్నాను. ఇక తర్వాత రే స్పిరిట్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయటం మొదలుపెట్టాడు. ఆవిడతోటి మాట్లాడటం వాడికి చాలా ఇష్టం, కానీ వాడి వల్ల కాలేదు. మా అమ్మతో మాట్లాడలేకపోయాడు. మా అమ్మ వింటుంది అని నమ్ముతున్నాను. క్షమిస్తారని అనిపిస్తుంది. క్షమించకపోతే నాకు చాలా బాధేస్తుంది. నాకంతా ఆవిడే. చనిపోయే ముందు చివరిగా చెప్పిన విషయం ఏంటో తెలుసా? తమ్ముడిని చూసుకోమని. బాధపడకు స్వీటీ. నా తమ్ముడు అనుకున్నది త్వరగానే జరగాలి. అంతా సరైపోతుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ పని చూసుకుంటున్నాను. నాకు అర్థమైంది. అవును, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఒకసారి చూద్దాంరా. వద్దు, మనం కలిసే ఉండాలి. ఇలా చూడు, నువ్వేం బాధపడకు, ఏమీ కాదు. ఇక్కడ అసలు ఏమీ సరిగ్గా లేదు. ఓకే, మనిద్దరం కలిసి వెళ్దాంరా. రేనే పిలుస్తున్నాడు. నేను కిందకి వెళ్ళి చూడనా? వద్దు, వెయిట్ చేయి. రే, హే గాయ్స్, ఏం జరుగుతోంది? భయం వేస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా సేఫ్గా ఉన్నారు. నిజంగా అంటున్నావా? చాలా వినోదంగా జరుగుతోంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తను మీతో ఆడుకుంటుంది కానీ మీకు ఎటువంటి హాని కలిగించదు. నాకు తెలీదు రే. దాని గురించి ఇంకేదైనా తెలిసిందా నీకు? నేను ఇంటర్నెట్లో తన గురించి వెతికాను, కానీ పెద్దగా ఏం దొరకలేదు. ఎలా చనిపోయింది? నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయింది. ఏంటి, యాక్సిడెంటా? అవును, అటువంటిదే. తను ఆడుకుంటూ ఉండేది, కానీ అనుకోకుండా అలా జరిగింది. అర్థం కావటం లేదు. దీని వెనకాల ఏదో ఒకటి ఉందనుకుంటా. ఎలా చెప్పగలుగుతున్నావు? తను ఇక్కడే ఉంది, అది కూడా కోపంగా ఉంది. డేంజరస్ అని చెప్పను, కానీ గ్రేస్, జెమ్మీ, మీరిద్దరు ఎక్కడున్నారు? ఇక్కడ ఎందుకని నించున్నారు? రండి, మనం వెళ్దాం. గాయ్స్, మీరు ఇక్కడే ఉన్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి? ఈ ఇంట్లో ఉండేది అసలు రోజ్ అయ్యుండదు. అవకాశమే లేదు. రోజ్ అయి ఉంటుంది. ఎందుకో నాకెందుకో అలాగే అనిపిస్తోంది. ఇక్కడ అసలు ఏదైనా వినోదంగా ఉండొచ్చు.
మనకి తెలీదు. కానీ నువ్వు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అదేంటంటే ఇంతకుముందు ఉన్నవాళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. ఈ ఇల్లు కట్టినప్పుడు చనిపోయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా. నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. అలా కాదు, పిచ్చిదాని కాదు. ముందు నువ్వు కాస్త కామ్గా ఉండు. మిల్లర్ బాబాని నిద్రపోనివు, దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయకు, అంతా సర్దుకుంటుంది. లేదు రే, ఇంట్లో ఏదో ఉంది, అది చాలా ప్రమాదం. ఒకవేళ రోజ్ అయితే డేంజర్ కాదు, ఇంకేదైనా అయితే డేంజరే. రెనీ, ఆపుతావా? లేదు రే, మేము చూసింది ఇంకేదో ఒకటి, నువ్వు చూడండి నీకు తెలియంది ఒకటి. మనకి దాని గురించి ఖచ్చితంగా తెలీదు. రే, ఎందుకు మిల్లర్ చెప్పావు? ఏంటి? నువ్విప్పుడు మిల్లర్ నిద్రపోని అని చెప్పావుగా, నువ్వెలా మిల్లర్ అన్నావు? నేను ఆ పాప పేరు మిల్లర్ అని నీతో చెప్పలేదుగా. ఫోన్ ఎత్తి మాట్లాడవే. గాయస్, ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న వచ్చేస్తారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గాయస్, మీరు ఇక్కడే ఉన్నారు నాకు తెలుసు, బయటికి రండి. మీరంతా చస్తారు. ఏమిటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం కనిపెట్టావు రే? నేను ఆ రోజు గురించి కొన్ని ఆర్టికల్ చదివాను. తాగున్నావా ఏంటి? ఏంటి?
అవును, నీకెలా తెలుసది? ఆ డేట్ తప్పేగా. కరెక్ట్గా ఆ పాప ఈ రోజే కదా చనిపోయింది. లేదు రెనీ, ఆ డేట్ కరెక్టే. అది కరెక్ట్గా ఉండే అవకాశం లేదు. ఆ పాప కరెక్ట్గా ఈ రోజే చనిపోయింది. రెనీ, నేను చెప్పేది విను, అది యాక్సిడెంట్ కాదు. ఏంటి? అక్కడ ఒక బామ్మ ఉండేది, ఆవిడే చంపేసి ఉంటుంది. ఆ పాపను చూసుకుంటూ ఉండేది. ఏమంటున్నావు? తననే పోలీసులు కూడా సందేహించారు. నువ్వు ఇప్పుడు అసలు ఏమంటున్నావు? రోషన్ చూసుకోవడానికి అపాయింట్ చేసిన తనే రోషన్ చంపేసింది, అది కూడా తన ఇంటి పక్కనే. ఏంటి? ఎందుకు? ఎవరికి తెలీదు, కానీ దాని వెనుకున్న కథ ఏంటనేది ఎవరికి అర్థం కావడం లేదు. కానీ తనే ఖచ్చితంగా హత్య చేసిందన్న దానికి ఆధారాలున్నాయి. ప్రూవ్ అవ్వలేదని చెప్పావుగా. లేదు. మరెందుకలా? ఎందుకంటే రెనీ తను కూడా చనిపోయింది. ఏంటి? ఉరి వేసుకొని చనిపోయింది. ఎప్పుడు? ఎలా? అదే నేను అప్పటి నుంచి చెప్పాలని ట్రై చేస్తున్నాను మీకు. అది రేపే. నువ్వేమంటున్నావు? రేపా? ఈ అర్ధరాత్రిలో మీరు అక్కడి నుంచి బయటికి రావాలి. వస్తేనే మీరు బయట పడగలరు. ఎందుకంటే 7 సంవత్సరాలకు ముందు ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు రేపే చనిపోయారు. ఓ మై గాడ్. ఏంటి? ఆల్రెడీ రేప్ అనేది వచ్చేసింది. మిడ్ నైట్ అయ్యి చాలాసేపు అయింది. జెమ్మీ, రే, నాకు నీ సహాయం కావాలి. ఇప్పుడే నువ్వు 911కి కాల్ చెయ్యి. రే, అసలే లేదు. నన్ను చూడు, భయపడద్దు. చూడు, ఇలా చూడు, నీకేం కాలేదు. భయపడకు, నువ్వు బ్రతికే ఉన్నావు, సరేనా? నువ్వు చెప్పిందన్న నిజమే అని. జెర్మీ చనిపోయాడు. రోజు చంపేసింది. రోజు జెర్మీని చంపేసింది. నేను చూశాను, నా కళ్ళారా చూశాను. రోజు జెర్మీని చంపేసింది. నా కళ్ళారా నేను చూశాను. నువ్వేమంటున్నావు? అది రోజ్ కాదు, అది ఒక నాని. 7 years ముందు చనిపోయేటప్పుడే ఇద్దరిని చంపేసింది. ఎందుకు? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తను ఎందుకు ఇలా చేస్తుంది అసలు? మనల్ని ఎందుకు చంపాలి? తనకి ఏం కావాలి అసలు? 7 సంవత్సరాలకు ముందు చనిపోయింది, ఎందుకు తిరిగి వచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఈ రోజే తను చనిపోయింది. ఏమంటున్నావు? అది మళ్ళీ చంపటానికనే మళ్ళీ వచ్చింది. ఎవరిని? ఆ పాప అయి ఉంటుంది. మనం చూసుకోవటం వల్లే మనల్ని కూడా చంపుతోంది. కానీ దానికి అదంతా అవసరం లేదు. తను గేమ్ ఆడుతుంది. దానికి మిల్లర్ కావాలి. ఈ రోజు చేయబోతుందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. నీకు అర్థం కావటం లేదా? రా. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. మనల్ని చంపేస్తుంది అది. చూడు, భయపడకు, మనల్ని నీకేం కాదు. చంపేసింది. ఫోన్ వస్తుంది చూడు. చూడు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. వెంటనే వెళ్ళిపోదాం. సరే, పద సరేనా? వెళ్దాం. భయపడకు,
ఏం కాదు రా. ఈ ఇంట్లో మనం మాత్రమే ఉన్నాం. అవును, మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి మిల్లర్ని తీసుకొని. నేనేమి చూడలేదు. ఇక్కడంతా చీకటిగా ఉంది. ఫోన్లో టార్చ్ ఉంటుంది కదా అనుకున్నాను, కానీ నీ దగ్గర ఫోన్ లేదా ఇప్పుడు? రెనీ, ఏది దొరికింది? క్యాలీ, ఓ మై గాడ్, నువ్వు కూడానా? నువ్వు వెళ్ళి ఏం చేయలేవు. నువ్వు వీడిని ఏం చేయలేవు.
911 మీకేం ఎమర్జెన్సీ? నాకు సహాయం కావాలి. I'm having butterfly dreams. Seems I've been sealed in here forever. Muscles have atrophied, but I can feel them growing back together. I built a cocoon, I might be out soon, but it takes a while to disassemble. I'm having butterfly dreams. Oh, but my limbs have separated from my body. She's making way for aviation. I built a cocoon, I might be out soon, but it takes a while to disassemble. Dreaming of butterfly wings covered in scales of brilliant colors, while my body she sleeps. She's slowly growing back together. I built a cocoon, I might be out soon. There's nothing more that I can do.
say